హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి వీడియోలో వచ్చేసి పాలకోవా చూపించబోతున్నానండి. బయట ఎక్కువ ఖర్చు పెట్టి పాలకోవా కొనే బదులు తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి పాలకోవా అనేది. పైగా పిల్లలకు ఫ్రెష్గా చేసుకొని ఇవ్వచ్చండి పాలకోవా. బయట చేసుకునే పాలకోవా కంటే ఇంట్లో చేసుకునే పాలకోవా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు. పాలకోవా వంట రాని వాళ్ళు కూడా చేసేంత ఈజీగా ఉంటుందండి. టైం కూడా ఎక్కువగా పట్టదు పాలకోవా చేసుకోవడానికి. మనకి 20 నిమిషాల టైం అయితే సరిపోతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఫస్ట్ ఒక మందపాటి గిన్నె తీసుకోండి. 1 కప్పున్నర వరకు పాలు తీసుకోండి. ఫుల్ క్రీమ్ పాలండి ఇవి. బయట ఇక్కడ సూపర్ మార్కెట్లో ఫుల్ క్రీమ్ పాల ప్యాకెట్ ఇవ్వమంటే ఇస్తారండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని పాలు ఒక పొంగు వచ్చే వరకు చూడండి పాలని లైట్గా పొంగుతున్నాయండి 1 నిమిషానికి. ఇలా పొంగుతున్నప్పుడు 1 కప్పు వరకు పాల పౌడర్ తీసుకోండి. మనం 1 కప్పున్నర వరకు పాలు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ సరిపోతుందండి కరెక్ట్గా. ఇప్పుడు దీంట్లోనే పావు కప్పు వరకు షుగర్ వేసుకోండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1/2 కప్పు వరకు తీసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా స్వీట్ అయితే అవసరం లేదండి. ఎందుకంటే పాల పొడి, పాలు అన్నీ స్వీట్గానే ఉంటాయి కాబట్టి షుగర్ తక్కువగానే పడుతుందండి మనకు. పాల పొడి, షుగర్ పూర్తిగా కలిసేలా గరిటెతో కలుపుకుంటూ ఉండండి. ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకుని చేసుకోండి. గ్యాస్ అనేది ఫుల్గా పెట్టేసుకుంటే మనకు అడుగు భాగం అనేది తొందరగా మాడిపోతుందండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేయడం వలన మనకు పాలకోవా అనేది సాఫ్ట్గా ఉంటుందండి. నెయ్యి పూర్తిగా కలిసేలా కలిపేసుకోండి. పాలకోవా చేయడానికి వెడల్పాటి బౌలు, మందంగా ఉండే గిన్నె తీసుకోండి. మనకు చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే పాలకోవా కూడా అడుగు భాగం అనేది మాడిపోకుండా ఉంటుందండి. ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. దీంట్లోనే ఇలాచీ పౌడర్ కూడా పూర్తిగా కలిసేలా కలిపేసుకోండి. చూడండి కొంచెం దగ్గర పడిందండి నాకు. ఇలా కావడానికి నాకు 13-14 నిమిషాల పాటు టైం పట్టిందండి. మరొక నిమిషం పాటు ఉంచేసుకొని గరిటె కంటింది కూడా నేను స్పూన్ సాయంతో తీసేసానండి మొత్తం అంతా కూడా. ఇప్పుడు గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేయండి. ఇలా ఉంటే సరిపోతుందండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా ఉంటే సరిపోతుందండి. మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి. అలాగే చేతులకు నెయ్యి రాసుకోండి. మనకు చేతికి అంటుకోకుండా ఉంటుందండి. పాలకోవా చేసుకోవడానికి ముందు చేతిలో రౌండ్ బాల్ లాగా చేసుకొని అరచేత్తో అదమాలండి. చేత్తోనే ముద్దను కూడా సాఫ్ట్గా అనుకోవాలండి. తినేటప్పుడు మనకు సాఫ్ట్గా ఉంటుందండి ఇలా చేస్తే. ఏదైనా ఒక వేలుతో మధ్యలోకి ఇలా అదమండి, గుంటలాగా పడుతుందండి మనకు. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. నేను చేసిన పాలకోవా 400 గ్రామ్స్ వరకు వచ్చిందండి. మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇంకొంచెం పెద్ద బౌల్ తీసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి. మీకు కూడా ఇలాగే వస్తుందండి. ఇలాగే అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేశానండి నేను. పైన గార్నిష్ కోసమని జీడిపప్పు పెడుతున్నానండి. మీరు పిస్తా పప్పు కానీ బాదం పప్పు కానీ ఏ పప్పు అయినా పెట్టుకోవచ్చండి. దీంట్లో ఎటువంటి ఫుడ్ కలర్ కూడా వేయొద్దండి. ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటాయండి. సేమ్ మీరు ఇదే ప్రాసెస్లో చేస్తే మీకు కూడా సేమ్ ఇలాగే వస్తాయండి పాలకోవా సాఫ్ట్గా కూడా. ఈ పాలకోవా రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.